హాయ్ బ్రో. హాయ్. ప్లీజ్ కంగ్రాచులేషన్స్, సుమన్ టీవీలో బాగా ఇంటర్వ్యూ చేశారు. ఓకే, థ్యాంక్స్ బ్రో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దేవరా టీవీలో చూశారు కదా, సో చూసిన వెంటనే మీకు ఏమనిపించింది? సినిమా చూసాక నాకు ఏమనిపించిందంటే మొత్తం సీన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సముద్రం దగ్గరే ఉన్నట్టు అనిపించే. ఎన్టీఆర్ యాక్షన్ చూస్తుంటే చిరుతుపులి ఇప్పుడు వేటకెళ్తే ఎలా ఉంటుందో అలా యాక్ట్ చేశారు. ఇప్పుడు వరకు అన్ని సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా ఇంకో లెక్క. ఆ టైలర్ చూస్తూనే అర్థమైపోతుంది ఎప్పుడు టికెట్లు బుక్ చేసుకొని సినిమా చూద్దామా అని. సినిమా చూస్తే ట్రైలర్ చూస్తేనే గూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి, ఒంట్లో నరాలన్నీ మన కంట్రోల్లో ఉన్నట్టు అయిపోతున్నాయి. ఇంకా సినిమా చూస్తే హార్ట్ పేషెంట్లు ఎవరైనా ఉంటే సినిమా చూడడం కదా అసలు వెళ్ళదు, ఎందుకంటే చచ్చిపోతే మళ్ళీ ఎన్టీఆర్ వరకు వెళ్ళిపోతుంది ఈ న్యూస్. సినిమా అయితే త్రిబుల్ చూసారు కదా, త్రిబుల్ మించి ఉంటుందేమో అనుకుంటున్నా. యాక్షన్స్ అయితే మరి చెప్పక్కర్లేదు, సీన్స్ అన్నీ సముద్రం దగ్గరే ఫైట్లు. అదేదో తిమింగలమో అది ఇంకేంటో దాని పేరు, సార్క్ అదేం తెలియదు. ఆ సీన్ అయితే నాకు చూడాలనిపిస్తుంది. ఎప్పుడు చూస్తామని 27th వరకు వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ట్రైలర్ చూశారు కదా, అందులో విజువల్స్ అన్నీ బాగాలేదనిపించింది. ఎందుకంటే చాలామందికి ఆదిపురుషుకి దీన్ని కంపేర్ చేశారు. అంటే కొన్ని ఉంటాయి బ్రో, అన్ని సీన్స్ కూడా మాత్రం టచ్ అయ్యి ఉంటాయి, లేకుండా సినిమా అన్నాక కొన్ని టచ్ అవుతాయి. బట్ మూవీ చూసాక అర్థమవుద్ది అసలు దీనికి ఏంటో తేడా అనేసి. ఆ సీన్ ఎందుకు అసలు వచ్చిందో, ఆ సీన్ డిఫరెంట్ ఏంటనేది మూవీ వచ్చాక అర్థమవుద్ది. డబుల్ రోల్ కదా, సో చాలా సినిమాలు చేశారు, 2-3 మూవీస్లో చేశారు. ఇంకోటి జైలవకాశం చూశారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే సేమ్ టు సేమ్ ఉంటుంది అనుకున్నాను? సేమ్ టు సేమ్ ఉంటే సినిమా ఎందుకు ఒప్పుకుంటారు బ్రో? డిఫరెంట్ ఉంటుంది. అదే సేమ్ టు సేమ్ అలా ఉంటే అసలు ఒప్పుకోరు కదా కంటెంట్ని. అసలు హీరో డిఫరెంట్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఆ వెలివేషన్స్ అవన్నీ చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తేనే మూవీ అయితే హిట్ అయిపోద్ది. హిట్ కాదు, సూపర్ హిట్. RRR ఎలా ఉందో దానికి మించి ఉంటుంది అనుకుంటాను నేనైతే. సో కలెక్షన్స్ అంతే కలగొడుతుంది. కలెక్షన్స్ అయితే టికెట్లు ఇప్పటి నుంచో చూస్తున్నాం కదా, అసలు ఖాళీ లేవు, మొత్తం హౌస్ఫుల్ అయిపోయి హాల్స్ అన్నీ కూడా. మూవీ గురించి ఇంకా చెప్పాలంటే నేను చెప్పను, మీరే ఒకరోజు వెళ్ళి చూడండి. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. మిలియన్ వ్యూస్ టైలర్స్కి. సాంగ్స్ అయితే సూపర్ హిట్. ఇంకా దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అనిరుద్ అనేది దాన్ని రీమిక్స్ చేశాడంట, అంటే కాపీ చేసి మళ్ళీ చేసి పెట్టాడంట. అంటే తన మ్యూజిక్కే కాపీ చేశాడు. సో మీరు విన్నారు కదా, మీకే అనిపించింది? ఓకే బ్రో, నేను అవన్నీ ఏం చెప్పలేను. యాక్చువల్లీ నేను రామ్ చరణ్ ఫ్యాన్. బట్ ఆ టైలర్ చూస్తుంటే ఈ మూవీ ఎలా ఏం చూడాలనిపించింది. ఇప్పటి వరకు నేను ఎన్టీఆర్ ఏ సినిమా కూడా అంటే RRR సినిమా చూసా ఫస్ట్ టైం. ఇప్పుడు ఈ టైలర్ చూస్తుంటే దేవరా మూవీకి ఎలా అయినా వెళ్ళాలి అన్నట్టు అనిపిస్తుంది. పక్క ఎలా అయినా వెళ్తా, నేనే కాదు నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరం కూడా వెళ్తాం. మూవీ అయితే సూపర్ హిట్ అయిపోద్ది పక్క. ఓకే, థ్యాంక్స్ అన్న. ఇప్పుడు దేవరా టైలర్ చూసారు కదా, సో ఎలా అనిపిస్తుంది అన్న? నా ఫీలింగ్ అయితే సినిమా పక్క కొట్టేస్తుంది బ్రో. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది. ఆఫ్టర్ 6 years పడుతుంది కదా తారకన్నకి. 2018 అప్పుడు అరవింద్ సమేత, సో ఇప్పుడు 2024 మళ్ళీ దేవరా. ఎందుకంటే యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కొట్టల శివ గారు ఆచార్యతో ఫ్లాప్లో ఉన్నారు. ఇప్పుడు మొత్తం ట్రైలర్ వచ్చిన తర్వాత అందరూ నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ ఖచ్చితంగా పక్క మేము హిట్ కొడుతున్నాం. యాజ్ ఎ యూజ్ ఎంటర్ ఫ్యాన్గా చెప్తున్నా, నేనైతే పక్క బెనిఫిట్ షో టికెట్ తీసుకున్నా. సంగం సార్కి 1 AM షో టికెట్ తీసుకున్నా. ఈసారి మాత్రం బాక్స్ బద్దలైపోద్ది. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దానికి రెట్టింపు పెట్టించుకోండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ. మనం అయితే దుమ్ము లేపి పడుతున్నాం, ఇదైతే పక్క. ఇంకేదైనా అడగాలనుకుంటున్నావా? సాంగ్స్ అన్ని రీమేక్ అంటున్నారు కదా బ్రో, నేను ఒకటే చెప్తాను చూడు. ఏటనుకున్నావు, ఏ సాంగ్ వచ్చినా ట్రోలింగ్ చేసే నా కొడుకులు ఎలాంటిదైనా ట్రోలింగ్ చేద్దామనే చూస్తారు, అది పక్కాగా. ఫియర్ సాంగ్ వచ్చినప్పుడు ఏమన్నారు, మొత్తం అనిరుద్ధే బాగా ఎక్కువగా ఉంది, అందరూ తారకని కనిపించలేదు అన్నారు. చుట్టమల్లే రాగలు ఏంటన్నారు, శ్రీలంకన్ సాంగ్ అనేసారు. దావిది రాగలు ఏమన్నారు, బీచ్ సాంగ్ అన్నారు. ట్రోలింగ్ నా కొలికి పని పాటు ఏమి ఉండదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళే మస్ట్ అండ్ షుడ్గా మనల్ని ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ట్రోలింగ్ చేసినా సరే ఒక్కొక్కటి 100 million అబోవ్ వచ్చాయి. ఫియర్ సాంగ్ 50 million అబోవ్, చుట్టమల్లే 126 million అబోవ్, దావుది 15 million అబోవ్. ఫ్యాన్ లాగా ఉన్నామన్నా, ఎన్టీఆర్ ఫ్యాన్. పక్క డైహర్డ్ ఫ్యాన్ నేనైతే, పక్క డైహర్డ్ ఫ్యాన్ పక్క. సో ఇంకోటి ఏంటంటే తర్వాత ఇది రాజమౌళి తర్వాత వచ్చిన మూవీ ఇది, అంటే RRR తోటి. సో రాజమౌళితో తీసిన ప్రతి ఒక్క యాక్టర్ మూవీ అనేది ఫ్లాప్ అవుతుంది. అది సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ స్టార్ట్ చేసింది మావాడే, దాన్ని ఎండ్ చేయబోయేది కూడా మావాడే. అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1తో మావాడు స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత సుబ్బు ఫ్లాప్. ఇప్పుడు ఆచార్య మనోడు కొట్టల షో తీశాడు, సో మావాడు RRR తీశాడు. ఆఫ్టర్ RRR తర్వాత ఈ మూవీ తీస్తున్నాడు దేవరా. పక్క ఇటు కొడుతుంది బ్రో. ఓవర్సీస్లో 75% అమౌంట్ రెప్పించేసాడు బ్రో మా వాడు. ఇంకేట్ కావాలి బ్రో, ప్రీ బిజినెస్ అనగా ఎనీథింగ్ ఆల్ ఓవర్ కొట్టేస్తారు బ్రో. పక్క day 1 150 కోట్లు పక్క పెట్టేస్తారు మా వాడు.
ఓకే. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది క్యాన్సిల్ అయింది. సో చాలా మందికి అయితే చాలా బాధగా ఉంది. చాలా మంది ఏంటంటే ఇది శ్రేయాస్ మీడియా వాళ్ళు చేత కాదు వాళ్ళకి అందుకే పెట్టలేదు అని అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ముగ్గురు మిస్టేక్స్ ఉన్నాయి బేసిక్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ తెలంగాణ గవర్నమెంట్ అనేది బయట పెట్టడానికి అయితే పర్మిషన్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే మా వాడు అల్లటప్పు హీరో కాదు కదా బ్రో. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చామనుకో రెండో ఆంధ్ర వల్ల మళ్ళీ రిపీట్ అయిపోద్దని నాకు భయం. అప్పుడులోనే 10 లక్షల జనాభా 18 సంవత్సరాలు ఉండేటప్పుడు ఇప్పుడు రావాలంటే వచ్చి పడిపోతారని చెప్పి సునామీలాగా ఇవ్వలేదు. ఆల్రెడీ నవ్వట్లో సునామీ వెళ్ళింది అక్కడ. అక్కడ ఓన్లీ కెపాసిటీ 4000 మెంబర్సే. 40,000 మెంబర్స్ వస్తారు. ఎక్కడ బ్రో సరిపోద్ది ఆలోచించు. 40,000 వచ్చేది ఎక్కడ బ్రో సరిపోద్ది చెప్పు. పాస్లు ఇవ్వకపోవడం రెండో మైనస్. ఇంకా అందులోని ఇంకోటి ఏంటంటే శ్రేయస్ మీడియా కూడా తప్పు ఉంది. సో అందుకు ఫ్యాన్స్ కూడా తప్పు ఉందిలే. అన్ని మంది ఎక్కిపోతే వాళ్ళు మాత్రం ఎయిట్ కంట్రోల్ చేస్తారు. అంతే కదా ఆలోచించు. సినిమా అయితే పక్క హిట్. ఎవడన్నా ఎయిట్గా ప్రెస్ చేశాడు అనుకో సినిమా హిట్ కొట్టి గోవా ఈ పక్క. సరే సో ఇప్పుడైతే దేవర్ అనేది టైలర్ రిలీజ్ ఉంది కదా సార్. సో అది మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే కొంచెం అంటే వేరే మూవీలో నుంచి తీసినట్టుగా అలా అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్, నేను ఓపెన్గా చెప్పాను అంతే. అది ఓకే. అంటే శంకర్ గారు ఉన్నారు కదా, సో ఈ టైలర్ చూసిన తర్వాత అది తన నవరు ఉంటుంది అనమాట, అందులో నుంచి కాపీ చేసి పెట్టారు అని చెప్పారు. అవును, ఇది నిజమే, వాస్తవే. అది ఓల్డ్ సినిమాలో ఉంది, నేను కూడా చూశాను. ఎందుకంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, నేను యాక్చువల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. కానీ ఓల్డ్ మూవీ నేను ఆల్రెడీ చూశాను. చూసిన తర్వాత సేమ్ యాస్టీస్గా జస్ట్ మాడిఫై చేసి పెట్టారు అంతే. అది సినిమా అన్నాక ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అందులో స్టెప్ ఇందులో స్టెప్ కలిపే తీస్తారు కానీ దాన్ని మనం కామెంట్ చేయకూడదు. అది సినిమా పరంగా సబ్జెక్ట్ ఎలా ఉందో చూసుకోవాలి కానీ ఇలా చెప్పకూడదు. అది నెక్స్ట్ ఏంటంటే ఇది ఇప్పుడు జాన్వీ కపూర్ గారు ఉన్నారు కదా, ఈ సినిమాకి కొత్త అనమాట అదని. అవును. సో యాక్టింగ్ పరంగా అందరూ చూసి బాగుంది అనిపించింది. సో మీరు ట్రైలర్ చూసారు కదా, ఏమనిపించింది మీకు? నేనైతే శ్రీదేవి అని కూతురని పక్కన పెడితే అసలు తెలుగులో తీసుకోవడం చాలా నాకు నచ్చింది. నా వరకు అయితే ఓకే, బాగా యాక్ట్ చేస్తుంది కూడా నా. సో ఇప్పుడు అనిరుద్ధ్ గారు ఉన్నారు కదా, సో అతను మ్యూజిక్ అనేది కొట్టారు దీనికి. సో చాలామంది ఏంటంటే కాపీ చేశారు అనిరుద్ధ్ కూడా ఇలాగే చేస్తాడా అని. లేదు లేదు, అదేం లేదు, కాపీరైట్ చేయలేదు లేదు, బాగానే ఉంది, మీకు బాగా నాకు నచ్చిందండి. సో తను ప్రీవియస్గా కొట్టిన మ్యూజిక్కే ఇందులో చేసి పెట్టేశారని ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఏవో చిన్న చిన్నవేమో ఎక్కడైనా వచ్చే ఉండొచ్చేమో కానీ అదైతే ఏం లేదు. పాట పరంగా అది వెళ్ళిపోతుంది అంతే. వేరే వాళ్ళ కోసం నాకు అనవసరం, నా వరకు అయితే వచ్చింది.